నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైట్ టైం నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుందన్నమాట. మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే చాయ్ తాగడానికి అనమాట. ఎందుకంటే మేము ఈరోజు ఆఫ్టర్నూన్ ఫుల్ పడుకున్నాం అనమాట. సో అందుకనేసి ఇంకా నిద్ర అయితే రావట్లేదు. అలా టీవీ చూస్తూ కూడా బోర్ కొట్టింది. సో అందుకనేసి చాయ్ తాగి వద్దామనేసి మేమైతే ఈరోజు వచ్చాము. రామేశ్వరం కేఫ్ బెంగళూరులోని వెరీ ఫేమస్. సో ఐ నో ఇప్పుడు చాలా న్యూస్ నడుస్తుంది దాని గురించి. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే దాని ముందనమాట మేము వెళ్ళాము. అది కూడా ఇది వేరే అవుట్లెట్. సో బెంగళూరు పెద్ద పెద్ద సిటీస్లోనే ఇవన్నీ కామన్ కదా, నైట్ టైం వచ్చేసి చాయ్ తాగడం. చూసారా బైక్స్ ఎన్ని ఉన్నాయో. అలాగే కార్ పార్కింగ్ దగ్గర కూడా చాలా కార్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ అంటే నైట్ షిఫ్ట్లు కూడా చేస్తుంటారు. ఇంకా వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈ కేఫ్ దగ్గర. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే థ్రిల్లింగ్గా ఉంది చూడడానికి అయితే. చూసారా నైట్ ఇప్పుడు 12 o'clock అలా అవుతుంది, అయినా కూడా ఎంత రష్ ఉన్నారో. అసలు టిఫిన్స్, ఆల్ టైప్ ఆఫ్ టిఫిన్స్, చాయ్, కాఫీస్, ఆ తర్వాత ఇవన్నీ ఆర్డర్స్ ఉంటుంటాయి. ఇంకా లోపలైతే ఫుల్ రష్ ఉంది. యాక్చువల్లీ మేమైతే ఏం ఆర్డర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మేము ఫుల్గా డిన్నర్ తినేసి అలాగా టీవీ చూస్తున్నాం అనమాట. తర్వాత సడన్లీ అనిపించింది వెళ్దామా అనేసి. సో చాయ్ తాగడానికి అలాగైతే లాంగ్ డ్రైవ్లా ఉంటుంది అనేసి వచ్చాము. సో ఆర్డర్ అయితే మేము జస్ట్ చాయ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మా కుక్కీ బేబీ ఏం తినలేదు. సో అందుకని తన గురించి అయితే రాగి ఉత్తపం ఉంటుంది కదా, సో అది హెల్దీ అనేసి అది ఆర్డర్ చేస్తున్నాము. సో ఫుడ్ ఇక్కడ ఇంకా ఎలా ఉంటుందా అనేసి విన్నాను, బాగుంటుంది అనేసి. కానీ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైమే. కానీ కాకపోతే చాయ్ తాగేసి వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లోపల ప్లేస్ లేదు కాబట్టి అందరూ ఆ స్టెప్స్ పైన కూర్చొని తినేస్తున్నారు. అదొక సరదాగా ఉంటుంది కదా, స్టెప్స్ పైన కూర్చొని రోడ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బాగుంటుంది కదా. సో అదే చూడాలి. వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుంది. సో మా రాగి ఉత్తపం అయితే వచ్చేసింది. 3 ఇచ్చాడు ఒక ప్లేట్. కుక్కీ బేబీ పేరు మీద తీసుకున్నాము కానీ అసలు ఏం తినలేదు. అంతా మేమే తినేసాము. ఎందుకంటే అసలు తినట్లేదు, ఏం తిందో. చిన్నది కానీ అసలు ఏం తిందో. ఏదైనా పెట్టినా కూడా వద్దు వద్దు అంటుంది అనమాట. సన్నగా ఉంటుంది కుక్కీ బేబీ. సో తినేసాము, చాయ్ కూడా తాగేసాము. ఇప్పుడైతే మేము మళ్ళీ వాపస్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, బావకి ఇవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అగ్రికల్చరు, ఫార్మింగ్, దాని రిలేటెడ్ ఏదైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. టీవీలో చూస్తుంటారు. సో ఎవరో ఏదో సెల్ చేస్తున్నారు, జగ అంటే అదే ఫార్మింగ్ అనమాట రిలేటెడ్. సో ఒకసారి చూద్దాము అనేసి అన్నారనమాట. సో అందుకే అందరం వెళ్తున్నాము. మాది కూడా వీకెండ్ అవుటింగ్ అయిపోద్ది. ఆ బావకు కూడా ఎలోన్ అలా వెళ్ళడం ఇష్టం ఉండదు. అలాగా ఇంక లాంగ్ డ్రైవ్ అని అంటే అందరూ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనేసి ఇంక అందరూ రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాము. జస్ట్ అలా చూసేసి ఇంకా ఏదో వెళ్ళి రావడంలోనే అలా టైం స్పెండ్ అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఇంకా అలా టీవీ చూసుకోవడమే. సో అందుకనేసి అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ బెంగళూరులోని నాకు ప్లేస్ అయితే కరెక్ట్గా తెలీదు ఏ ఏరియా అనేది. కానీ మేము అంటే వెళ్ళడానికైతే మాకు 1 hour ప్లస్ 1.5 hour అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఫార్మింగ్ అవన్నీ అంటే ఇంకా విలేజెస్లోనే ఉంటాయి కదా. సో అందుకనేసి 1 hour పట్టింది, 1.5 hour. అర్లీగా స్టార్ట్ అయ్యాము కదా. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, బాక్స్లోనే వేసేసుకొని తెచ్చుకున్నాము. నేనైతే ఇప్పుడు ఉప్మా తింటున్నాను.
lights went down, when you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real gold, I'll fulfill what I started. సో విలేజెస్ అయితే టచ్ చేసాము. లెఫ్ట్ సైడ్ చూసారా షుగర్ కేన్ ఎన్ని ఉన్నాయో. ఇంకా మనకి ఇంకంతా హైవే దాటేసాము. సో ఇంకంతా పొలాలే ఉంటాయి అనమాట. అందరూ చిన్న చిన్న విలేజ్ వస్తాయి, దాంతోపాటు పొలాలు వస్తాయి. ఈ వ్యూ బాగుంది కదా, చాలా గ్రీనరీ ఉంది. అండ్ ఎప్పుడైనా మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటుంటాం, ఆ టైంలో మనకు అనిపిస్తుంది ఈ వ్యూ అయితే. ఈ వ్యూ చూడండి, ఎగ్జాక్ట్లీ మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు విండో సీట్లో కూర్చుంటుంటాము, ఆ వ్యూ ఉంది కదా ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. కుక్కీ బేబీ ఇంకా మా సిస్టర్ అయితే ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు, బ్యాక్ సైడ్ పడుకున్నారనమాట. నేనైతే కూర్చున్నాను, అలాగా బావతో మాట్లాడుతున్నాము. సో జర్నీ అయితే చాలా బాగుంది. ఇలా లాంగ్ డ్రైవ్స్ అప్పుడప్పుడు చేయాలి, సమ్ చేంజ్ అనమాట. ఇంకా చిన్న చిన్న విలేజెస్ అయితే క్రాస్ అయ్యాము. సో ఇది ఒక విలేజ్ వచ్చింది. సో 1.5 hour తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది. సో ఈ చిన్న చిన్న విలేజెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈ వ్యూస్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి డైలీ లైఫ్లోని సిటీస్లో ఉండదు. చిన్న చిన్న ఇళ్ళు, చిన్న చిన్న స్కూల్స్, చిన్న చిన్న హాస్పిటల్స్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. వెరైటీగా ఉంది, చాలా ఇయర్స్ అయిపోయింది ఇలాంటివన్నీ చూసేసి. సో అందుకనే బాగుంది. సో ఫైనలీ మనమైతే ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేసాము. సో ప్యాడీ ఫీల్డ్స్ అంతా అనమాట, ఇంకా అన్ని పొలాలు ఇటు అటు అంతా. ఇక్కడ ఎంటర్ అవగానే ఎంత పీస్ఫుల్గా ఉందో, ఫుల్ సైలెన్స్ అనమాట. ఇంకా ఓన్లీ బర్డ్స్ సౌండ్సే వినిపిస్తున్నాయి. ఇంకా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ కూడా మనకి దొరికింది, చాలా ఫ్రెష్ ఆక్సిజన్ వితౌట్ పొల్యూషన్ కదా. సో చాలా మంచి ప్లేస్ మనం వచ్చాము ఈరోజు. కాకపోతే ఏంటంటే ఇప్పుడెప్పుడు పిక్నిక్ లాగా వచ్చినా అవుతుంది. ఇక్కడికి అంటే ఫుడ్ మనం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అలాగా ఒక అవుటింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా తిరిగేసి అలా వెళ్తే కూడా అవుతుంది, పిక్నిక్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ ఎవరెవరో ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కదా. సో చిన్న చిన్న ఇళ్ళు అన్నాను కానీ పెద్ద పెద్ద ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకు ఉంటుంది, గోల్డ్. సో గ్రీనరీ చూసారు ఎంత బాగుందో. ఒకసారి అనిపిస్తుంటుంది ఫార్మర్స్ ఎంత కష్టపడతారు అంటే, డే అండ్ నైట్ హార్డ్ వర్క్, ఎండలోని ఎంతలాగా అంటే అన్నీ చేస్తారు. రైస్ వస్తుంది మనకి, తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ రావాలో వాళ్ళకి అంత రాదు. వాళ్ళు చాలా తక్కువకే అమ్ముతారు. ఆ తర్వాత సిటీస్లో మనుషులు ఏంటంటే డబుల్ రేట్లో అమ్ముతారు. राले कदा एक दो बार తీసుకెళ్ళే లోపల అక్కడ నాకు తెలియదు ఏంటి ఇప్పుడు దోబారు ఓకే.
సో ఇది చెట్టు చూసారా, బేల్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు. సో బెలవపత్ర అనేసి అంటుంటారు కదా, అదే అనుకుంటాను. సో చూడండి, ఇది మన ఎంత కాస్ట్ ఉంటుందో. అసలు గణేష్ పూజల టైంలోనైతే ఫుల్ కాస్ట్ చెప్తారు. అలాంటిది ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఒకటైతే రాయితోనే మా బావ వేసారనమాట, కరెక్ట్గా పడింది. సో ఇదే ఎంత కాస్ట్ చెప్తారు పూజలప్పుడు. సో ఇక్కడైతే అలాగే చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ అంతా టమాటాలు ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇలా ఫస్ట్ టైం అనమాట లైవ్ నేను ఇలా చూడడము. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో చూడడమే కానీ ఇలాగ లైవ్ పట్టుకొని అవన్నీ ఏం చూడలేదు. సో చాలా బాగుంది. సో అటు సైడ్ అంటే మేము వెళ్ళి చూసిన ప్లేస్ అంటే సెల్ చేసిన ఏరియా అటు సైడ్ అనమాట. ఇది ఏంటంటే ఇంకో సైడ్. సో అలా అంతా ఒకసారి తిరుగుదాం అనేసి అలా అంతా చూస్తున్నాము. సో సెల్ చేసిన ఏరియా అయితే మేము చూసాము. ఓనర్ కూడా వచ్చారు, చూపించారు. ఏంటంటే అదే చూడడం ఒక డిఫరెంట్ థింగ్, ఇంకా కొనడం అంటే ఇంకా దట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఫ్లాట్స్ అవన్నీ కాదు కదా, ఎందుకంటే ఇవన్నీ ఫార్మింగ్ ఏరియాస్ కాబట్టి చూసుకొని కొనాలి. कुर्ता भी है क्या? मुझे आज पता चला। సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చాము. ఎదురుగా ఉంది కదా సవిరుచి అని, అక్కడికే వెళ్తాము. సో అది ప్లేస్ ఒకసారి చూద్దామని వచ్చాము. ఎందుకంటే వీకెండ్ ఇంట్లో ఉంటాము, ఒక రౌండ్ అలాగ వెళ్ళి వద్దాము అనేసి అనుకున్నాము అనమాట. కొనాలా లేదో అది మనం డిసైడ్ చేసుకోవాలి చూసుకొని నెమ్మదిగా. సో లంచ్లోనైతే మేము ఆర్డర్ చేసుకున్నాము 2 మీల్స్. అండ్ నా గురించి నేను ఆర్డర్ చేశాను దోశ. అసలు తినాలని లేదు, ఎందుకంటే ఎండ ఎంత ఉందో, ఏదైనా డ్రింక్ చల్లగా డ్రింక్ తాగాలని అలా ఉంది అనమాట. సో మీల్స్లో కూడా చాలా ఇచ్చారు, పూరీస్ అవన్నీ కూడా నేను మా సిస్టర్ ఇద్దరు షేర్ చేసేసుకున్నాము ప్లేట్స్లోని. సో ఆ లంచ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ స్వీట్స్, కేక్స్, పేస్ట్రీస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. సో అలాగా ఏదైనా ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్తాము. సో దిస్ ఇస్ ద సేమ్ నైట్ అనమాట. డిన్నర్లోని ఏం తింటామా అనేసి అనుకున్నాము. ఏదో చేస్తుంది అంటే చపాతీ ఏదైనా చేస్తుంది అన్నది మా సిస్టర్. కానీ నేను వద్దనేసాను, వద్దులే ఇంకేం చెయ్యొద్దు, ఇద్దరం టైడీ వచ్చాము కదా, సో ఏదైనా తెప్పించుకుందాము అనేసి అంటే నా గురించి బర్గర్ ఆర్డర్ చేశాను. ఆ తర్వాత మా సిస్టర్ గురించి చిల్లీ చికెన్ చేసుకుంది. సో మా కుక్కీ బేబీకి గురించి కొంచెం రైస్ అయితే చేసాము, ఎందుకంటే తను బయట ఫుడ్ అవన్నీ ఫస్ట్ తినదు, అసలు బయట ఫుడ్ ఎందుకులే అనేసి రైస్ అయితే కొంచెం అలా పెట్టేసాము. సో కుక్కీ బేబీ రైస్ తింటుంది. సో ఈరోజు బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను కొత్త వీడియోతోని. సో ఉంటాను. టాటా బాయ్, టేక్ కేర్.